అదే ఆఖరి రోజైతే దాన్ని ఎవడ తప్పించలేడు. ముందు వెనకాల ఎవడేది చేయాలన్నా సరే జరగనేవాడు. అయితే వాళ్ళు ఎందుకన్నారంటే, ఈ మధ్యన పాస్టర్ గారి చుట్టూ ఎవరికి అయిపోయారు? బౌన్సర్స్. రాజకీయవేత్తల కంటే ఎక్కువ బౌన్సర్స్. గన్మ్యాన్లు ఒకళ్ళే తక్కువయ్యారు, బౌన్సర్లు ఉంటున్నారు. ఓ 10 మంది 20 మంది. నాకు మొన్న ఒక వీడియో పంపించారు ఒక ఆయన, పేర్లు చెప్పను ఎందుకంటే పాస్టర్లను ఎవరిని విమర్శించను నేను వేగా, పేరు పెట్టి కానీ ప్రత్యక్షంగా కానీ అసలు విమర్శించను. ఆయన వెళ్తేనంట 20 మంది ఉండాలంట. ఆ చర్చికి సంబంధించిన టీషర్ట్లే వేసుకోవాలంట, బాడీ గార్డుల్లో నిలబడాలంట. ఆయన వచ్చే సమయానికి 20 మంది వెనకాల నడుచుకుంటే వెళ్ళాలంట. మొన్న కూడా ఒక ఊరు వెళ్ళాను, కారు దిగిన తర్వాత నా వెనకాల నడిచింది ఎవరో సంఘస్థులే. ఎందుకు బ్రదర్ అన్నా నేను, ఇందుకే అంత హంగామా అంతని. నన్ను ఎవడేం చేసేస్తాడు? నన్ను ఏదైనా చేయాలంటే ముందు ఆయన దాటి రావాలి నా దగ్గరికి. భయం భయం భయం, ఎవడో ఏదో చేసేస్తాడని చెప్పి ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు ఎన్ని ప్రయత్నాలో. జాగ్రత్త పడడం తప్పని నేను అనట్లేదు, కానీ ఇంత హంగామా అవసరం అంటారా? అపోస్తులుడైన తోమ ఎంతమందిని వేసుకుని వచ్చాడు ఇక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు ఒంటరిగా నిలబడ్డాడు? పేతురు ఒంటరిగా వెళ్ళలేదా? బాడీ గార్డులు ఎందుకు నాకు తెలియకడితేను. నేను అదే అన్నాను, అన్నా చాలామంది వచ్చేస్తారు అనుకున్నారన్న, ఎవ్వరో రారు, ఒక్కడనే వస్తాను, ఒక్కడనే వెళ్ళిపోతాను. నేను డౌటా మీకు? అంటే కొంచెం ఎగ్నెస్ట్గా ఉన్నారు కదా క్రిస్టియానిటీకి. ఏం పర్లేదు, ఎగ్నెస్ట్గా ఉంటారని బైబిల్లో చెప్పింది కదా. అంటే కాపాడువాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం నాకు ఉందయ్యా. ఒకవేళ అదే ఆఖరి రోజు అయితే అయిపోదాం, దేవుడి కొరకు చచ్చిపోయామని చెప్పి సంతోషిస్తారు మా ఇంట్లో. అందులో భయపడడానికి ఏముంది? 20 మంది ఎందుకు, 10 మంది ఎందుకు? పెట్రోల్ రేట్లు ఎక్కువైపోయినాయి కదా అనుకున్నాను నేను. భోజనం ఖర్చు ఎక్కువైపోతుంది కదా అంటే నవ్వుకున్నారంట. నేను చాలా అనుకున్నాను, చాలా మంది అన్నారు ఏమాట, చాలా అనుకున్నాం. ఒక సెక్యూరిటీ మీద వస్తారు, టీం అంతా వచ్చేస్తుంది, ఏమీ ఒక్కడనే పోతాను, 100 కిలోమీటర్లను ఒక్కడనే పోతాను. భయం ఏం లేదు, ఎవడో ఏదో చేసేస్తాడు, ఏదో పీకేస్తాడు అనే భయం ఎంత మాత్రం లేదు. కానీ పిరికివాడిగా ఉన్నా చూడు, ప్రాణం పోతాదేమో అనేటువంటి భయంతో బిక్కుమంటూ దేవుని పని చేస్తున్నా చూడు, ప్రాణం మీదకి వస్తే ఎలాంటి హాని జరుగుతుందో అనేటువంటి భయంతో సువార్త ప్రకటించే సమయంలో కూడా ఎటువైపు నుంచి ఎవడొచ్చేస్తాడ్రా బాబు అని ఆలోచనతో వెళ్తున్నావు చూడు, నువ్వు మాత్రం పిరికివాడివే. ప్రవీణ్ పగడాల గారి కంటే